ఒకటి, ఈ 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టు కేసు ప్రస్తుత పరిస్థితి ఏమిటి? 2, ఇంకా ఎన్ని పోస్టులు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ రాష్ట్రంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 3, నూతన నోటిఫికేషన్ ఇవ్వటానికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే దయచేసి హోంమంత్రి గారు కూడా నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను. 100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్ గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్ లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అది నియామక శిక్షణ జరుగుతుంది. స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్, పోలీస్ కానిస్టేబుల్ పురుషులు మరియు మహిళలు, అదేవిధంగా సివిల్ పురుషులు మరియు మహిళలు పోలీస్ కానిస్టేబుల్ పోస్ట్ నిమిత్తం 28/11/2022 తేదీన 3580 ఎస్సీటీ పీసీల సివిల్ పురుషులు మరియు మహిళల పోస్టులు, 2520 ఎస్సీటీ పీసీల పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. అంతేగాక 22/1/2023 తేదీన ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించి 5/2/23 తేదీన ఫలితాలు ప్రకటించడం అయినది. ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తదనుసారంగా తాత్కాలికంగా 13/3/2023 తేదీ నుండి శారీరక కొలతల పరీక్ష మరియు శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించబడుతుందని 22/23 తేదీన ప్రకటించడం అయింది. అయితే శారీరక కొలతల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు శాసన పరిషత్ ఎన్నికల వల్ల వాయిదా వేయడమైనదని 13/3/2023 తేదీన ప్రకటించడమైనది. ఈలోగా విభిన్న వ్యక్తుల ద్వారా కొన్ని కోర్టు కేసులు దాఖలయ్యాయి. పై పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎస్సీటీల పీసీల నియామకాన్ని నిలిపివేయడమైనది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయడం అవుతున్నాయి. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో